రాజకీయ సాహిత్యం పట్ల కానీ వేరే అభిప్రాయాలు కలిగిన మాకు ముందత గారు లాంటి వాళ్ళు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది. నేను శ్వేతకి క్లాసెస్ కూడా పిలిపించాను. మహాభారతం సదస్సు పెట్టినప్పుడు అతన్ని కూడా ఆ సదస్సులో ఒక ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచాను. అసలు ఆయన శారీరకంగా ఆ రకమైన ఇబ్బందులు ఉన్నా సాహిత్యం పట్ల ప్రాచీన సాహిత్యం పట్ల లోతైన అవగాహన కలిగి ఉంటుందని చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ మన మధ్యలో ఉండేటువంటి ఒక వ్యక్తి కనుమరుగైనప్పుడు ఆ కనుమరుగైన వ్యక్తిని గుర్తుంచుకొని విశ్వ సాహిత్య సమాఖ్య ప్రత్యేకించి రామోహన్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి శ్రద్ధాంజలి ఘటించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మనుషుల పట్ల ఈ అనుబంధం, మనిషి అనేవాడు మన మధ్య నుంచి జారిపోయిన తర్వాత అతను చేసిన మంచి పనులు, అతను మన మధ్యన ఉన్నప్పుడు ఎట్లా మెలిగినాడు, ఏమేమి చేసినాడు ఇవన్నీ స్మరించుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. సర్వోత్తమర్ గారు చదువుకున్నప్పుడు మూఢత్వాల గురించి చాలా విషయాలు తెలిసాయి. నిజానికి ఒక అధ్యాపకుడుగా, ఒక ఆచార్యుడుగా మూఢత్వ గారి నుంచి వినడమే కానీ ఆయన ఏమేమి రాసినాడు, ఆయన జీవిత కాలంలో ఒక అధ్యాపకుడిగా ఆయన సాధించినటువంటి విశేషాలు ఏమిటి అనేది మనకు నిజానికి చాలా తెలియదు. మొన్న నేను ఎప్పుడు రాజమండ్రి పల్లెపాలెంలో మధునాపుత్రుల ఎకనామిక్ శాస్త్రం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాను. మన సమాజంలో ఉండేది ఏమిటంటే సమగ్రమైన పరిజ్ఞానం వైపు మనం ప్రయాణమే చేయలేదు. ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటానే వాళ్ళకి సాంప్రదాయ సాహిత్యంతో ఎంత పరిచయం ఉంటుందో, లోతైన అవగాహన ఉంటుందో, ఆధునిక సాహిత్యం గురించి కూడా వాళ్ళకి తెలుసు. తెలియదని మేము భ్రమించేవాడు. కానీ ఆధునిక సాహిత్యంలో ఉండేటువంటి వర్గం ఉందే ప్రాచీన సాహిత్యం గురించి ఏమి తెలియకపోవడం, పట్టించుకోకపోవడం, దీన్ని బాగా గమనించలేదు. శ్రీశ్రీ లాంటి వాళ్ళు వీళ్ళందరికీ వాళ్ళ ప్రాచీన సాహిత్యంలో అద్భుతమైనటువంటి లోతైన పరిజ్ఞానం ఉంది. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రాచీన సాహిత్యం చదవకపోయినట్లయితే ఆధునిక సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది సాధ్యం. ఆ మేరకు మూఢత్వం గారికి శ్రీశ్రీ తెలుసు, చలం తెలుసు, ఆధునిక సాహిత్యంలో ఉండేటువంటి చాలా మందిని బాగా చదివినట్టుగా కూడా నేను గ్రహించినాను. అందువలనే జక్కపూడి మూఢత్వం గారంటే బాగా ఇష్టం. జక్కపూడి మూఢత్వం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ